everyone, welcome back to my YouTube channel. Okay, Laharis. సో గైస్, చాలా మంది అడిగారు హౌస్ టూర్ చేయండి అని, కానీ నేను హౌస్ టూర్ అయితే చేయట్లేదు. ఈ రోజు వీడియోలో నేనైతే నా రూమ్ టూర్ అయితే చేయబోతున్నాను. ఇట్స్ అ స్మాల్ వెరీ లిటిల్ రూమ్ అనమాట. దీంట్లో నా షూట్కి సరిపడా అంతా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఇది మోర్ ఆఫ్ లైక్ మై పర్సనల్ స్పేస్, నా వర్క్ స్పేస్ అని చెప్తాను. సో బెడ్రూమ్ వేరే ఉంది, ఇది కూడా ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ని నేను నా వర్క్ స్పేస్గా అండ్ నా షూట్ స్పేస్గా నేను A to Z అనమాట. డేలో లేచానంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే ఉంటాను. సో ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అవన్నీ కూడా డీటెయిల్డ్గా చూపించేస్తాను, రండి. చడాన్. సో ఎంటర్ అయిపోదాం. సో జనరల్గా మీరు చూస్తే నా డోర్కి ప్రతి దానికి లాక్ ఉంటుంది. నా రూమ్కి అండ్ ఆల్సో మా లిషాన్ రూమ్కి కూడా లాక్ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ నేను ఇంట్లో ఉండట్లేదంటే టక్కుమని లాక్ వేసుకుని వెళ్ళిపోతాను. అండ్ లోపల ఎప్పుడు నేను కెమెరాస్ కూడా ఆన్ చేసి పెడతాను. ఎందుకంటే లాస్ట్ టైం మా పాత ఇంట్లో ఉన్నప్పుడు నా లిప్స్టిక్లు పోయేవి, నా ఐ షాడ్లు పోయేవి, ఇవన్నీ పోతూ ఉండేవన్నమాట. సో నేను ఇంట్లో లేకపోతే. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఎనీమోర్ అని చెప్పి నేను రూమ్లో కెమెరాస్ అండ్ ఆల్సో డోర్స్ అవి లాక్ వేసుకుని అరేంజ్మెంట్స్ ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో యా, దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ స్పేస్ అనమాట. సో ఇది మోస్ట్లీ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ మై పర్సనల్ స్పేస్. సో ఇక్కడ ఫర్నిచర్ కానీ, యూనో దట్ కర్టన్స్ కానీ అండ్ దట్ వాల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉండాలని చెప్పి నేను ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పిక్ చేసుకున్న రూమ్ అనమాట ఇది. సో దిస్ ఇస్ మోర్ లైక్ మనం టీనేజ్లో ఉన్నప్పుడు మన సామాన్లు ఉంటాయి అని అనుకునే వాళ్ళని చూసారా. సో అలా అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ ఏదైనా నా షూట్స్ ఉన్నాయి, ఏదైనా ఉన్నా కూడా ఇక్కడే ఉండి నేను కూర్చుని రిలాక్స్డ్గా నా షూట్స్ చేసుకోవడం, ఎడిట్స్ చేసుకోవడం, నా స్క్రిప్ట్ రైటింగ్ చేసుకోవడం కూడా ఎనీథింగ్ నేను ఇక్కడే చేసుకుంటాను అనమాట. అండ్ నాకు కావాల్సిన నా ఫేవరెట్ కలర్స్ అన్నీ కూడా అలా అలా పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకున్నాను. సో ఆ కార్నర్ బిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కార్నర్స్ అనమాట. సో దాని కర్టన్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ ఉండేలాగా వైట్ అండ్ పేస్టల్ గ్రీన్ కాంబినేషన్స్లో ఇలా పిక్ చేశాము. అండ్ ఇది నాకు కార్నర్ స్పేస్ ఎందుకు చెప్తున్నా అంటే మా లిషాన్ ఇక్కడ నిల్చుని వ్యూ చూస్తాడు, వాడి స్కూల్ కనిపిస్తుంది పైనుంచి. అండ్ ఆల్సో మా లిషాన్ ఇక్కడ నిల్చుని ఆడుకుంటాడు కాసేపు. అండ్ కొంచెం ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ మోర్ లైక్ ఇక్కడ నిల్చుని ABCDలు అది రాశాడు. సో హీ లైక్స్ టు ప్లే అనమాట. వ్యూ రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ ఫుల్ వెంటిలేషన్ కూడా ఈ రూమ్లో మంచి వెంటిలేషన్ అదంతా కూడా ఈ ప్లేస్లో వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ చూసింగ్ దిస్ బెడ్రూమ్ అనమాట. మా వాడు ఇలా ఆడుతూ ఉంటే ఇలా కూర్చుని ఇలా రిలాక్స్ అవుతూ ఉంటాను అనమాట. సో ఈ ప్లేస్లో ఏంటంటే ఇనీషియల్గా నేను కొంచెం నా సామాన్లు అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని. బట్ లిషాన్ వచ్చిన తర్వాత వాడు ఒక్క కిక్ ఇస్తాడనమాట, అన్నీ పడిపోయేవి. సో అందుకని అవన్నీ డ్రాస్లో పెట్టేసి మా వాడి కోసం ఇది ఫ్రీ స్పేస్లా పెట్టేశాను. సో దట్ మన లంచ్ని మంచిగా వ్యూ చూస్తూ కార్స్తో ఆడుకుంటూ అక్కడే అలా తింటూ వ్యూ చూస్తూ తింటూ అండ్ యూనో హీ డస్ ఆల్ హిస్ ప్లే యాక్టివిటీస్ అనమాట. యాక్చువల్లీ ఫనీ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ రూమ్ని చూస్తుంటే లైఫ్ ఎంత చేంజ్ అయిందో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక టైంలో ఎంత కష్టపడినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రం అసలు తగ్గేవే కాదు. నాకంటూ ఒక లైఫ్ బిల్డ్ చేసుకోవాలి, ఓన్ హౌస్ ఉండాలి అని ఎప్పుడు అనుకుంటూనే ఉండేదాన్ని. నిన్న ఆ ఫేజ్ గురించి ఆలోచించినప్పుడు అప్పుడే అనిపించింది ఈ బెడ్రూమ్ టూర్ చేసినప్పుడు ఆ జర్నీని అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని. హానెస్ట్లీ ఆ ఫేజ్ చాలా డిఫికల్ట్. మనీ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆల్మోస్ట్ అంత EMIs, బిల్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి అయిపోతూ ఉండేవి. అది రిపీట్ అవుతూ ఉండేసరికి రెస్పాన్సిబిలిటీస్ గురించి, స్టెబిలిటీస్ గురించి, మన ఫ్యామిలీ గురించి, మన అనుకున్న లైఫ్ ఎప్పుడు బిల్డ్ చేయగలమా అని ఎప్పుడు నేను కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎగ్జాక్ట్లీ అదే ఫేజ్ నేను కూడా ఫేస్ చేశాను. ఒక స్టేజ్లో లైఫ్ అంతా అన్సర్టన్గా అనిపించేది. ఫైనాన్షియల్గా, మెంటల్లీ అన్నీ స్టక్ అయిపోయాయి అని అనిపించేది. కొన్ని రోజుల్లో అయితే ఎమోషనల్గా కూడా చాలా హెవీగా ఉండేది. అప్పుడు నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉండేవి. అసలు థింగ్స్ బెటర్ అవుతాయా? నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నానా? నేను ఎప్పుడైనా నేను డ్రీమ్ చేసిన లైఫ్ని క్రియేట్ చేసుకోగలనా అని. ఒక రోజు నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు డిఫరెంట్ సజెషన్ ఇచ్చారు. లైఫ్ కంప్లీట్గా స్టక్ అయింది అని అనిపించినప్పుడు మనం అసలు ఏ ఫేజ్లో ఉన్నాము అని అర్థం చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. అట్లీస్ట్ ఒక్కసారైనా ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడమని సజెస్ట్ చేశారు. ఫస్ట్లో అయితే నాకు అసలు ఇది నిజంగానే హెల్ప్ అవుతుందా అన్న డౌట్ ఉండేది. కానీ అప్పటికే నా మైండ్ చాలా రెస్ట్లెస్గా ఉండడం వల్ల ఒక చిన్న ట్రై అయితే చేద్దామైతే నేను అనుకున్నాను. అప్పుడే నేను ఆస్ట్రో టాక్ యాప్లో ఆస్ట్రాలజర్ మీరా గారితో కనెక్ట్ అయ్యాను.
ఆ కాన్వర్జేషన్లో నిజంగా నన్ను నేనే సర్ప్రైజ్ చేసుకునే విషయాలు జరిగాయి. ఆవిడ జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ టైం అడిగి కొన్ని డీటెయిల్స్ ఆవిడే చెక్ చేసి ఇమ్మీడియట్గానే ఇలా అన్నారు, రీసెంట్గా ఫైనాన్షియల్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నావు కదా, లోన్స్ ఈఎంఐస్ పెరిగాయి, మనీ వస్తుంది కానీ నిలవడం లేదు కదా అని. ఒక మూమెంట్ నేనే నా ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే నేను ఇంకా నా సిచ్యువేషన్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంత స్టక్ అయిందో, ఎంత హెవీగా నేను ఫీల్ అవుతున్నాను అని చాలా డీటెయిల్డ్గా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆవిడ చాలా పేషెంట్గా విని ఎందుకు ఈ ఫేజ్ జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చాలా స్పెసిఫిక్గా ఒక విషయం చెప్పారు, ఇది జస్ట్ టెంపరీ ఫేజ్ మాత్రమే అని, నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తొందరగా ఓన్ హౌస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయని కూడా చెప్పారు. కొన్ని సింపుల్ రెమెడీస్ కూడా సజెస్ట్ చేసి కొన్ని రోజులు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వమని చెప్పారు. హానెస్ట్లీ ఆ మూమెంట్లో నాకు అసలు నమ్మాలో లేదో నాకైతే తెలియలేదు. కానీ ఆ కాన్వర్సేషన్ తర్వాత చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఒక రిలీఫ్ అయితే ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ ఈ ఫేజ్ అయితే ఫర్ ఎవర్ ఉండదు అన్న క్లారిటీ మాత్రం నాకు గట్టిగా వచ్చింది. స్లోగా నిజంగా థింగ్స్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కొత్త వర్క్ ఆపర్చునిటీస్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. మెల్లగా అన్నీ బెటర్గా మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఓన్ హౌస్ అనేది జస్ట్ ఒక డ్రీమ్ లాగా కాకుండా నిజంగానే పాసిబుల్ అని చెప్పి అనిపిస్తోంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్తో నేను మాట్లాడినందుకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బయట నుంచి చూస్తే అందరికీ లైఫ్ చాలా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటి అంటే చాలామంది సైలెంట్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్, లోన్స్, కెరియర్ కన్ఫ్యూజన్, బిజినెస్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ఇష్యూస్, మ్యారేజ్ స్ట్రగుల్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మనీ, కెరియర్ గురించి క్లారిటీ కావాలి. ఇంకొంతమందికి లోన్స్ లేదా బిజినెస్ లాసెస్తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి ఇంకొంతమందికి రిలేషన్షిప్స్ లేదా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒకరే ఓవర్ థింక్ చేయడం కంటే కొన్నిసార్లు క్లారిటీ, డైరెక్షన్ ఇవ్వగలిగే వాళ్ళతో మాట్లాడితే చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్, లోన్స్, కెరియర్ కన్ఫ్యూజన్ లేదా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడమని నేనైతే హానెస్ట్గా సజెస్ట్ చేస్తున్నాను. ఆస్ట్రో టాక్ యాప్ డౌన్లోడ్ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసేసాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీ ఫస్ట్ చార్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఫ్రీగా కూడా ఉంటుంది. సో కెరియర్, ఫైనాన్సెస్, రిలేషన్షిప్స్, మ్యారేజెస్, సో దేని గురించి అయినా కూడా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆస్ట్రో టాక్ యాప్ని ఒకసారి ట్రై చేసేసేయండి. సో ఇక్కడ ఇంకొక ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇలా కర్టన్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలా వ్యూ వస్తూ ఉంటుంది. సో ఈ వ్యూలో ఇంకా మంచి వెంటిలేషన్ ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా ఎయిర్ వస్తుంది అనమాట. సో ఫ్రెష్ ఎయిర్. సో ఎప్పుడైనా రిలాక్స్డ్గా కూర్చోవాలి అన్నప్పుడు ఇలా నిల్చుని జస్ట్ కాఫీ సిప్ చేస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి నా కబోర్డ్స్ అనమాట. చాలా గందరగోళంగా ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేశానంటే డామ్ అని కింద పడిపోతాయి. సో ఇప్పుడు ఆ రిస్క్ అవి చేయదలుచుకోలేదు నేను. అండ్ దిస్ ఈస్ లైక్ మై ఓపెన్ స్పేస్ అనమాట. సో నా మేకప్ సామాను, నా బ్యాంగిల్స్, నా షూట్ బ్యాగ్స్, యూనో ఆల్ దీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకుంటాను. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే టక్మని తీసుకోవడానికి ఉంటుందని చెప్పి. సో ఇదంతా ఆ సెటప్. ఆబ్వియస్గా అమ్మాయిలు అన్నాక సామాన్లు సరిపోవు కాబట్టి వీ ఆల్సో టుక్ వన్ ఎక్స్ట్రా కబోర్డ్ లైక్ దిస్ అనమాట. సో దట్ ఇక్కడ నా మేకప్ ఐటమ్స్, సంథింగ్ రిలేటెడ్ టు మై స్కిన్ కేర్, ఇవన్నీ ఈ సెటప్ అంతా కూడా నేను ఇక్కడ చేసుకున్నాను ఈ ప్లేస్లో. సో దిస్ ఇస్ ద క్యూట్ టీవీ యూనిట్ అని చెప్పచ్చు. టీవీ నేను చాలా తక్కువ చూస్తాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాకు మళ్ళీ శాంతం అయిపోతుంది, లేకపోతే నా వర్క్స్ ఏవో చేసుకోవడం అయిపోతుంది, లేకపోతే బయటికి వెళ్ళేది ఉంటే అది ఉంటుంది, లేకపోతే అసలు జప్పన అయిపోతుంది టైమ్. సో ఇట్స్ లైక్ దాట్. షూట్స్ కానీ దాంతో కానీ. ఇది మా మదర్ ఇచ్చారు గిఫ్ట్గా. సో ఇది నేను ఇలా మంచిగా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఓకే లహరి ఛానల్ లాంచ్ చేసినప్పుడు మా మమ్మీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది. దిస్ ఇస్ లైక్ బర్త్డే గిఫ్ట్ లాగా కూడా ఇచ్చారు. బర్త్డే గిఫ్ట్ అండ్ ఆల్సో ఆ టైంలోనే ఛానల్ లాంచ్ చేశాను. సో అలా ఇచ్చిన మంచి మెమరబుల్ గిఫ్ట్ అనమాట. సో ఇదైతే పూజిత ఇచ్చింది గృహలక్ష్మి సీరియల్ చేసేటప్పుడు నా బర్త్డే టైంలో అనమాట.
అండ్ ఇవన్నీ మా ఫోటో ఫ్రేమ్స్, నా ఫోటో ఫ్రేమ్ అండ్ మా లిషాన్ ఫోటో ఫ్రేమ్. వాడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. పుట్టిన ఆల్మోస్ట్ 11 daysకి అలాగా షూట్ అది చేసాము, జస్ట్ బార్న్ బేబీ షూట్. అప్పుడే చాలా మంచిగా ఎంత బాగా స్మైల్ చేశాడని చెప్పి దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నా ల్యాప్టాప్లో కూడా ఓపెన్ చేస్తే ఫస్ట్ అదే కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై అదర్ ఫోటో. అండ్ దెన్ ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి క్యూట్ స్టఫ్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను నేను. అండ్ ఇంతే కాకుండా నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లేట్ అనమాట. సో దట్స్ హౌ ఐ కెప్ట్ ఇట్ దేర్. సో ఇలా క్యూట్ స్టఫ్ అది ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ వాల్ పేపర్స్ అయితే ఎంత వెతికి సెలెక్ట్ చేసుకున్న కలర్ అనమాట. నాకు లైట్ కలర్స్ ఎందుకో మామూలుగా అంత లైట్ కలర్స్ ఇష్టం ఉండదు, బట్ ఒక టైంలో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ లైట్ కలర్స్ ట్రెండ్ వాస్ గోయింగ్ ఆన్. సో ఆ టైంలో ఓకే ఫైన్, డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్ చూస్ చేయడం కరెక్ట్ అని చెప్పి ఐ పిక్ దిస్ అనమాట. బట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ దిస్ వన్ రియలీ కేమ్ అవుట్ రియలీ వెరీ వెల్. సో దీనికి కర్టన్స్ నేను పింక్ కదా, కొంచెం పింకిష్ అలా వచ్చింది, పింకే వేద్దామా అనుకున్నా. బట్ దెన్ అగైన్ పింక్ కంటే ఆపోజిట్ కలర్స్ ఉంటే బాగుంటుందని చెప్పి దట్స్ హౌ ఐ పిక్డ్ గ్రీన్ కలర్స్ అనమాట. అది కూడా పిస్తా గ్రీన్, లైట్ గ్రీన్. సో అదలాగా. అండ్ హియర్ కమ్స్ మై డ్రెస్సింగ్ యూనిట్. అటు సైడ్ ఉంటుంది ఎంట్రన్స్లోనే. సో దిస్ ప్లేస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ యూనిట్ ఉంది, కానీ ఇంత కంఫర్టబుల్గా డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఉండదు అక్కడ. ఇక్కడ నేను లిటరల్గా దీని మీద కూర్చుంటాను. ఇక్కడ నా క్యూట్ లిటిల్ చైర్ ఉంది. ఈ చైర్ మీద కూర్చొని కూడా నేను రెడీ అవ్వాలంటే టక్కుమని హెయిర్స్ అవి సెట్ చేసుకోవడానికి దానికి అంతా కూడా నేను ఇక్కడే ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ టు గెట్ రెడీ. ఎందుకంటే వేరే రూమ్స్లో ఏ రూమ్లో కూడా నేను సెటప్ చేద్దామని నేను ఎంత అనుకున్నా కూడా అస్సలు అవ్వలేదు. అంటే ఐ వాజ్ నాట్ దట్ కంఫర్టబుల్ అనమాట. దట్ లైటింగ్ కానీ, దట్ సెట్టింగ్ కానీ, దట్ కంఫర్ట్ కానీ. ఇక్కడ ఓన్లీ మైనస్ ఏంటంటే ఈ డోర్ అది అడ్డుగా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా డోర్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ ఇది ఇలా పెడతా అనమాట. అండ్ నా రూమ్లో చెప్పా కదా కెమెరాస్ అయితే ఉంటాయని. సో ఇలా కెమెరా నేను లేని టైంలో ఇక్కడ ఒక కెమెరా పెట్టేస్తాను. సో దట్ ఎవరు వచ్చి మెయిన్ ఏమంటారు నిధులు నిధులు అని కాదు కానీ, బట్ మై మేకప్ కానీ ఇవన్నీ కానీ ఇటు సైడ్ ఉంటాయి కాబట్టి సో కెమెరాస్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. సో దట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై థింగ్స్. ఆల్రెడీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కొన్ని జిమ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదో కిందకి వెళ్ళినప్పుడు కొన్ని సామాన్లు పోయాయి. సో అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఎనీమోర్ అని చెప్పి అలాగా ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాను. ఇక్కడ కెమెరా, మా పిల్లాడి రూమ్లో ఒక కెమెరా ఉంటుంది, హాల్లో 2 కెమెరాలు ఉంటాయి, ఎంట్రన్స్ దగ్గర కెమెరా ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ దగ్గర కెమెరా ఉంటుంది. సో మనుషులు మేము ఇంట్లో లేకపోతే అన్ని కెమెరాలు ఆన్ చేసుకొని మేము బయటికి వెళ్ళి వస్తాం అనమాట. సో ఎందుకు వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఎనీమోర్, ఎస్పెషలీ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. పోతున్నాయి సామాన్లు అన్నప్పుడు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ కదా. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫీలింగ్. అండ్ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా నేను ఇంట్లో పెట్టడం మానేశాను. అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో లాకర్లలోనే ఎక్కడో ఉంటాయి, కానీ ఇంట్లో మాత్రం అసలు యూ క్యాన్ట్ సీ ఎనీ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ మై హౌస్ అనమాట. కాస్ట్లీ వాల్యుబుల్ థింగ్స్ అయితే అసలు ఏమి ఉండవు. సో దాట్స్ ద బెస్ట్ పార్ట్. సో ఇది నా క్యూట్ లిటిల్ రూమ్. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్, ఈ కార్పెట్ కానీ ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసుకున్నాను. ఇఫ్ యూ సీ దిస్ రూమ్, ఈ బ్రైట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో నేను ఫ్లోర్ మ్యాట్ కూడా ఇక్కడ బాత్రూమ్ దగ్గర సేమ్ కలర్ ఫ్లోర్ మ్యాట్ పిక్ చేశాను అనమాట. ఐ డోంట్ నో, బట్ సమ్హౌ ఈ కలర్ కాంబినేషన్స్ నాకు బాగా నచ్చి నేను పిక్ చేసిన కలర్స్ ఇవి. అండ్ బెడ్షీట్ కూడా చూస్తే దాంట్లో కూడా అలా డబల్ కలర్ వస్తుంది, బ్లూ అండ్ గ్రీన్ అనమాట. సో దట్స్ హౌ ఐ పిక్డ్ దిస్ కలర్స్. ఏమో ఒక టైం అంతా నాకు ఐ థింక్ డెలివరీ టైం అన్ని బ్లూస్ వచ్చేలాగా పిక్ చేశాను. ఐ డోంట్ నో వై, బట్ మోర్ ఆఫ్ బ్లూ పిక్ చేశాను. అప్పటికే మా వాళ్ళు అన్నారు, రోజు నీకు ఆడపిల్ల పుడితే నువ్వేం చేస్తావే అంటే, లేదు బట్ ఈ కలర్ బాగుంది చూడ్డానికి అని అన్నా. బట్ ఇప్పుడు చూస్తే మా వాడు మగపిల్లాడే పుట్టాడు కాబట్టి బ్లూస్ అయితే ఐ థాట్ ఓకే ఫైన్ బాగుంది అని అనుకున్నాను. అండ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ, అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది నేను హార్డ్లీ యూస్ చేస్తాను ఈ వాష్రూమ్ అయితే. బట్ దిస్ ఇస్ మోర్ లైక్ మా లిషాన్ బాత్రూమ్ అనమాట. ఎందుకంటే పాటీ ట్రైనింగ్, సుసు ట్రైనింగ్ అండ్ ఆల్సో షవర్కి టబ్స్ ఇవన్నీ వాడి బొమ్మలు యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పెట్టా అనమాట. సో లిషాన్ ఆడుకుంటూ స్నానం చేస్తాడు. అక్కడ వాడి టాయ్స్ అన్నీ కూడా ఆ కార్నర్లో డక్స్ అవన్నీ కూడా అలా పెట్టా అనమాట. సో దట్ ఆడుకుంటూ వాడి స్నానం అయితే అయిపోతుంది. ఎందుకంటే పొద్దున్న స్నానం చేయించాలి, బ్రష్ చేయించాలి అంటే అదొక పెద్ద టాస్క్. స్నానమే చేయనంటాడు. అండ్ ఈ మధ్యకాలంలో అయితే ఇక్కడ స్నానం వద్దు, నేను బాల్కనీ చేస్తాను, నాకు బిగ్ బాత్రూమ్ అని చెప్పి బాల్కనీకి వెళ్ళి టబ్లో కూర్చొని స్నానం చేస్తాడు అనమాట. బట్ అరే అది బాత్రూమ్ కాదురా, చలేస్తుందిరా అంటే లేదు నాకు అలాగే కావాలని చెప్పి అదొక ఫేజ్ అంతే. నెమ్మదిగా అక్కడ మానిపించి
బాత్రూంలో స్నానం చేయించడానికి అయితే మేము కష్టపడుతున్నాం. సో యా, దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ రూమ్ అనమాట. ఐ కాల్ ఇట్ as bedroom, I call it as shooting room, I call it as studio room also. సో దిస్ ఈజ్ హౌ మై రూమ్ ఇస్. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఒక నా రూమ్ అంటూ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇలాగే మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను. సో యా, నా రూమ్ ఎలా అనిపించింది సో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగమని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.